న్యూస్కి స్వాగతం. 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ పోటీలు నెల్లూరు హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 8, 9, 10వ తేదీలలో 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు కడప, అనంతపురం, కాకినాడ నుండి హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. సోమవారంతో ఈ హాకీ క్రీడలు ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన క్రీడల్లో విన్నర్గా కడప, ఛాంపియన్షిప్ విజేతలుగా అనంతపురం క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. కాకినాడ క్రీడాకారులు 3వ స్థానం లభించింది. విన్నర్, రన్నర్ ఛాంపియన్షిప్లు మరియు నగదు బహుమతులను ప్రదానం చేశారు. సందర్భంగా హాకీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో హాకీ క్రీడాకారులు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. 3 రోజుల పాటు నెల్లూరులో హాకీ క్రీడలు ఎంతో ఘనంగా జరిగాయన్నారు. విన్నర్, ఛాంపియన్షిప్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు థామస్ పీటర్, జగన్, డాక్టర్ మల్లికార్జున్, హాకీ కోచ్లు, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. చాణక్యరాజు హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్లో ఈ దినం మనం ఇక్కడ ఒక 15th హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ రోజుతో ఇది ముగిసింది. విజయవంతంగా మా నెల్లూరు హాకీ అసోసియేషన్ ఇది నిర్వహించింది. ఈ టోర్నమెంట్ సంబంధించి అంత మహిళలు సీనియర్ పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, విజయవంతంగా పూర్తి చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు మరి ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ నుంచి సెలెక్షన్స్ ఉంటాయి నేషనల్కి ఆడడానికి. నేషనల్లో హర్యానాలో జరుగుతుంది, అక్కడ వీళ్ళు ఆడాల్సి ఉంటుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. వారంతా కూడా అక్కడ ఆడి వీలైతే అక్కడ మనకు ఛాన్స్ ఉంటే ఇండియా కూడా సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఇండియా క్యాంపుకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హాకీ ఆంధ్రప్రదేశ్ హాకీని ఉద్ధరించడానికి, వాళ్ళ పిల్లలందరినీ పైకి తీసుకురావడానికి, గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక హాకీకి మళ్ళీ మనం పూర్వ వైభవం తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. అందులో మేమంతా కూడా మా హాకీ సెక్రటరీ హర్షవర్ధన్ కానీ, డైరెక్టర్ నిరంజన్ కానీ, థామస్ కానీ, వీళ్ళంతా కూడా మేము నాతో పాటు అందరం కూడా ముందుకు కలిసి నడుస్తున్నాం. అట్లాగే మేము శాప్తో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. శాప్ ఈసీఎండి గారితో మాట్లాడినప్పుడు వారు మాకు చాలా స్నేహపూర్వకంగా మాకు సపోర్ట్ చేశారు, పాజిటివ్గా మాట్లాడి. అట్లాగే మేము త్వరలో ఒక కార్యాచరణ రూపొందించినది. ఏమంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఒక హాకీకి తోడ్పాటు అందించాలని మేము కోరడమైంది, మరి కోరుతున్నాం. అయితే మేము ఏం చేస్తున్నామంటే టర్ఫ్ గురించి మేము అడగాలనుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో టర్ఫ్లు చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్కు మనకు 2 ఉన్నాయి. ఇప్పుడు కడపలో 1 తయారవుతుంది, 3 అవుతాయి. అదే మిగతా కొన్ని రాష్ట్రాల్లో 26 నుంచి 15 నుంచి ఇంకా ఎక్కువ ఉన్నాయి. వాటిని అవి ఉంటేనే మనము పిల్లలు ముందుకు వెళ్ళి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచి ఇంటర్నేషనల్ ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు ఇంతకుముందు మహిళలు కానీ బయటకు వచ్చే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మహిళలు, పిల్లలందరూ కూడా బయటకు వచ్చి హాకీ ఆటకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు వస్తున్నారు. వారికి అన్ని విధాలు కూడా మేము ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్నాము. అట్లాగే
మగపిల్లలు కూడా అట్లే ఉన్నారు. ఆ విధంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఈ టోటల్గా మేమంతా కూడా ఈ హాకీని ముందుకు తీసుకుపోయి మళ్ళీ పూర్వ వైభవం ధ్యాన్ చంద్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆటను ఆ కాలంలో జరిగినటువంటి ఆ నైపుణ్యాన్ని మళ్ళీ పుణికిపుచ్చుకోవడానికి ఇక్కడ అందరికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్, హాకీ ఆటలో అంతా పేద పిల్లలే వస్తారు ఇక్కడ. ఎందుకంటే మిగతా గేమ్స్లో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక క్రికెట్ కానీ, ఒక టెన్నిస్ కానీ, షటిల్ కానీ, ఇవన్నీ కూడా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ మేము టోర్నమెంట్ నిర్వహించడానికి మేము గవర్నమెంట్ నుంచి కానీ ఇంకొకరి నుంచి మాకు సహాయం లేదు. మాకు మేమే ఇక్కడ డోనర్స్ని మేము అడిగి వాళ్ళతో మేము వాళ్ళ యొక్క సహాయంతో మేము ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం, ప్రతి టోర్నమెంట్ ఆ విధంగా నిర్వహిస్తున్నాం. ఈ విధంగా ఈ హాకీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కృషి చేసి నేషనల్ స్థాయిలో కూడా ఆడడానికి పిల్లల్ని తయారు చేస్తున్నాం. కాబట్టి మీ అంటే మీడియా సహకారం కూడా మాకు అవసరం. ఎందుకంటే ఈ హాకీని మీరు ప్రమోట్ చేయాలా, ఆ విధంగా ప్రచారం కూడా ఈ కాలంలో అవసరం కాబట్టి పబ్లిసిటీ అది కూడా మీరు చేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు థామస్ పేటర్ అండి. నెల్లూరు జిల్లా హాకీ సంఘానికి కార్యదర్శిగా ఒకప్పుడు ఉన్నాను, ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నాను. కార్యదర్శి జగన్మోహన్ గారు. మరి మా జిల్లాలో హాకీ అభివృద్ధికి మేమెంతో కృషి చేస్తున్నాం. ఎప్పుడు నెల్లూరు సిటీలోనే హాకీ ఉంటే బయట పల్లెటూరులో పొటెన్షియల్గా మంచి దారుఢ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారు పల్లెటూరులో. అక్కడ కూడా మేము చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జిల్లా హాకీని దగ్గర ఒక 10 గ్రామాలకి మేము విస్తరించాం. 1 గణపతిపాడు, సంఘం, 2 మన వెల్లంటి, 3 శ్రీకోలను, మరి సౌత్ మోపూరు, ఇలా గ్రామాలు చేసుకుంటూ నెల్లూరు టౌన్లో కూడా ఒక 4-5 పాఠశాలలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ హాకీ అభివృద్ధిని చేస్తున్నాం. మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్రం మమ్మల్ని గుర్తించిందండి. రాష్ట్రం గుర్తించి మా సేవలను వాడుకుంటూ మరి వారి తరపున కూడా మేము అనేక రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఇక్కడ మేము నిర్వహించాం. ఇప్పుడు నేను సెక్రటరీ అయిన తర్వాత ఇది 6వ 8వ రాష్ట్ర స్థాయి హాకీ మహిళలు కానీ, పురుషులు కానీ, బాలురు కానీ పోటీలు నిర్వహించాం. ఎందుకంటే మాకు ఒక చక్కటి ప్రణాళిక నెల్లూరు జిల్లాకు ఉందండి పోటీలు నిర్వహించడంలో. మీరే ప్రత్యక్షంగా ఇప్పుడు చూశారు. మరి ఐటమ్ బై ఐటమ్ ఏదైతే అవసరమో పిల్లలకి భోజనాలు కానీ, అకామిడేషన్ కానీ, మరి ప్రైజులు కానీ, మరి ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా చక్కటి ప్రణాళికతో మేము చేసాం. ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయడానికి కార్యదర్శి గారు, నేను చాలా కష్టపడ్డాం. మాకు 2 సోదరులు పనిచేశారు, నాగయ్య గారు, సురేష్ గారు. ఈ 4 కలిసి ఇంత పెద్ద టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసాం. మరి మేము ఎప్పుడు కూడా హాకీ కోసమే పనిచేస్తాం. మా నెల్లూరు జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడాలనేదే మా యొక్క అభిలాష. మరి వారి కొరకు మేము అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ మేము హాకీ ఆడించడంలో ఎప్పుడు వెనకాడం. మాకు సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు క్రీడా ప్రాధికార సంస్థ డిఎస్డిఓ గారు, యుతరాజు గారు, మరి హాకీ కోచ్ గారు, ఈ జిల్లాలో హాకీని నిర్వహించాలంటే వారు పూర్తి సహకారాలు అందిస్తున్నారు. మరి వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పటికీ కూడా హాకీని ముందుకు తీసుకెళ్ళడానికి హాకీ నెల్లూరు పనిచేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.